ఓ లారీ డ్రైవర్ తను అండ్ డ్రైవర్ని కూడా అగ్ని పరీక్ష వరకు పిలవడం జరిగింది. అసలు రిజెక్ట్ అవ్వడానికి రీజన్ ఏంటిది? ఆడెంత ఎరిపోయినా కానీ వాడు పబ్లిక్లో పెద్ద ఫేమ్ అయి ఉండాలి. ఆడు చెప్పింది వింటారు. ఇక నీకు ఎన్ని అక్రమ సంబంధాలు ఉన్నాయి కూడా అడుగుతారు. మీ ఇద్దరి మధ్యలో ఉన్న రొమాంటిక్ ఫీల్ ఇవన్నీ కూడా చెప్తాడా? ఏమనుకోకు బట్టలు ఇప్పు అన్నాడు. బట్టలు ఇప్పి మాట్లాడుకుందాం అన్నాడు. అగ్ని పరీక్ష కన్నా వీళ్ళు మ్యారేజ్ బ్యూరో పెట్టుకుంటే బాగుండే కదా. మీ గర్ల్ ఫ్రెండ్ కావచ్చు లేదా మీ భార్య కావచ్చు, మీరే ఆమె మీ ముందు తప్పు చేసి మీకు రిటర్న్ అయ్యడం దొరికితే మీరు ఏం చేస్తారని అడుగు. నాకు మామూలు కోపం రాలేదు. వాళ్ళు చెప్పడం కూడా ఎలా అనుకున్నావు, కంగ్రాచులేషన్ సార్ మీరు నెక్స్ట్ లెవెల్ కి సెలెక్ట్ అయ్యారంటే నీకు సగం లేదు. సాయిరామ్ సాయిరామ్ బిగ్ బాస్ సీజన్ 10 ప్రతి సామాన్యుడికి అవకాశం ఇస్తున్నాను. నాగార్జున గారు అంటున్నారు కదా, లారీ డ్రైవర్ని, రైతుని, డాక్టర్ని అందరు తీసుకొచ్చి ప్రతి ఒక్కరిని ఎంకరేజ్ చేస్తాం. కానీ వీళ్ళు అన్ఫిట్ అని చెప్పి మీరు షో అప్ చేసుకోవడానికి పిలవకండి అంటే వాళ్ళు మాట్లాడా మీతో? ఫస్ట్ నాయనగాలు తిరిగాడు అనమాట. లారీ బావ అని. కానీ మీరు విన్నర్స్ కావాలంటే కూడా మీ పక్కకు కొంతమంది కామెంట్స్ పెట్టారు కదా, పల్లవి ప్రశాంత్ పిలుచుకోండి, పసుపు రాసుకున్నావా అని అడుగుతున్నాడు. పల్లవి ప్రశాంత్ ఎట్టబోయిండో నేను చూసిన. అన్నా నేను మళ్ళీ వచ్చిన ఎట్టబోయిండు. ఇప్పుడు నేను లారీ డ్రైవర్ అన్నా, నాకు లక్ష ప్లేట్లు పోయినాయి అన్న. టైర్ వలిగిందన్న. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ యాంకర్ అహ్మద్. ఈ రోజు మనతో స్పెషల్ గెస్ట్ అండి. ఆ గెస్ట్ ఎవరు కాదు, ఎన్నో ఆశయాలతో ఒక ప్లాట్ఫామ్ ఎక్కాలని చాలా కష్టపడుతుంటారు. కానీ అలాంటి ఫేమ్ లోనే మనకు బిగ్ బాస్, ఇప్పుడు అందరికి గవర్నమెంట్ జాబ్ ఎంత ముఖ్యమో అలాంటిది బిగ్ బాస్ అనేది అనిపించింది. ఎందుకంటే బిగ్ బాస్ ప్లాట్ఫామ్ తోని మంచి పాపులారిటీ వచ్చేసి వాళ్ళు అనుకున్న అంశాలను బయటకు పెట్టాలన్న ఉద్దేశంతో ఈ ప్లాట్ఫామ్ ఎంచుకుంటున్నారు. కానీ అది సెలబ్రిటీస్ కి బిగ్ బాస్. కానీ అగ్ని పరీక్ష అనేది కామనర్స్ కూడా ఛాన్స్ ఇవ్వడం జరిగింది. మళ్ళీ అగ్ని పరీక్షలో కామనర్స్ గా వెళ్ళి మళ్ళీ అక్కడ స్టేజ్ మీద అన్ని చాలా 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 రౌండ్స్ కూడా దాటేసిన తర్వాత అగ్ని పరీక్ష జడ్జెస్ ముందుకు వెళ్ళిన తర్వాత రిజెక్ట్ అయితే ఆ బాధ తీరని లోటు. అలాంటి పర్సన్ ఇవాళ మన దగ్గర ఉన్నారు. ఆర్కే ట్రక్ లాక్స్ మనం చూస్తే కన్నా చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంటాయి. ట్రక్స్ గురించి కానివ్వండి, జరిగే పరిణామాల గురించి అన్ని చక్కగా మాట్లాడుతుంటారు లారీతోని. అండ్ ఓ లారీ డ్రైవర్ తను అండ్ డ్రైవర్ని కూడా అగ్ని పరీక్ష వరకు పిలవడం జరిగింది. కానీ ఈ అబ్బాయి చూస్తే కనుక నిన్నటి ఎపిసోడ్ మనం రిలీజ్ అయితే తను రిజెక్ట్ అవ్వడం జరిగింది. అసలు రిజెక్ట్ అవ్వడానికి రీజన్ ఏంటిది, తను అగ్ని పరీక్షను ఎందుకు ఎంచుకున్నాడో ఇప్పుడు రామకృష్ణ గారిని అడిగి తెలుసుకొని ప్రయత్నిద్దాం. నమస్తే. ఎలా ఉన్నారు? ఆర్కే అనాలనా రామకృష్ణ అనాలనా? ఆర్కే అంటే పబ్లిక్ తెలుసు, మీ ఇష్టం, మీ కంఫర్టబుల్ ఎట్లా పిలిచినా పర్లేదు. ఓకే, ఆర్కేనే పిలుస్తాం, మాకు కూడా కంఫర్టబుల్, 2 అక్షరాలతో అయిపోతుంది. ఓకే ఆర్కే గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అండి, అగ్ని పరీక్ష వరకు వెళ్ళారు. ఎందుకంటే ఎన్నో లక్షల మంది అప్లై చేసిన దాంట్లో నుంచి వెళ్ళి మీరు అగ్ని పరీక్ష వరకు వెళ్ళారు. మీరు లారీ డ్రైవర్. ఓకే, ఏ ఊరు మీది? మాది దేవరకొండ, నల్గొండ జిల్లా దేవరకొండ. బిగ్ బాస్ చూస్తుంటారా? చూస్తా, పోయినసారి చూసిన లాస్ట్ సీజన్. ఎందుకు కామనర్స్ ఉన్నారనా? లేదు, క్యాజువల్గా ఎప్పుడైనా ఇంట్లో పెడితే చూసేవాడిని అంతే. ఇంటికాడ ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళు చూస్తుంటే వాళ్ళతో పాటు చూసేవాడిని అంతే. ఓకే, పర్టికులర్ గా ఏం లేదు. మంచి ఫాలోయింగ్ ఉంది మీకు ఇన్స్టాలో. అండ్ మీరు మంచి వీడియోస్ చేస్తుంటారు, ట్రక్ వీడియోస్, ఏదైనా కానీ ప్రమాదాల గురించి కానీ. ఒక అమ్మాయికి కూడా హెల్ప్ చేయడం జరిగింది, మీరు హెల్త్ ఇష్యూస్ ఉంటే కూడా చాలా మంచిగా రియాక్ట్ అవ్వడం జరిగింది. అగ్ని పరీక్ష అనగానే కామనర్స్ కి ఛాన్స్ అని విన్నాను, కానీ వీడియోలు చూస్తే మొత్తం మీరు రివర్స్ అయిపోయారు, మాటలు అవి ఉన్నాయి. అసలు అగ్ని పరీక్ష ఎందుకు ఎంచుకున్నారు ఆర్కే గారు? నేను బిగ్ బాస్ అనేది ఎందుకు ఎంచుకున్నా అంటే పర్టికులర్లీ నా సపరేట్ కాస్ కోసం ఎంచుకున్నా. నేను డ్రైవర్ల గురించి అక్కడ ఏదైతే చెప్పారో, నేనేం చెప్పినో స్టూడియోలో కూడా, అది డ్రైవర్లకు నాకు కొన్ని యూనియన్స్ కావాలి, దీని ద్వారా నేను ఒక బేస్ అనేది బిల్డ్ చేయగలుగుతా. ఇది వరకు చాలా ధర్నాలు కానీ పొలిటీషియన్లను కలవడం కానీ. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎట్లా అంటే, ఒక ఆర్టీసీ డ్రైవర్ ఉంటాడు. ఆ ఆర్టీసీ డ్రైవర్కి ఫర్ ఎగ్జాంపుల్ డ్యూటీలో ఉన్నప్పుడు ఏదన్నా అయితే గవర్నమెంట్ వాళ్ళని ఆదుకుంటుంది, ఎందుకంటే గవర్నమెంట్ వర్కర్ కాబట్టి. మేము ఏంటంటే మాది ప్రైవేట్ లిమిటెడ్. సో రవాణా లేకుంటే దేశానికి అసలు నడవదు. కానీ మాది ప్రత్యేకం అనమాట, సపరేట్. దేశం అంతా ఎట్లా చూస్తుంది అంటే, అందరు డ్రైవర్లు వేరు, లారీ డ్రైవర్లు వేరు అనే విధంగా చూస్తుంది. మీకు తెలుసు కదా సొసైటీ అంటే. చూడగానే వీళ్ళకు బ్యాడ్ హ్యాబిట్స్, ఆడపిల్లల పట్ల తప్పుడు నిర్ణయాలు, సో అందరు అలాగే ఉంటారని చెప్పేసి ఒక ముద్ర వేసింది అనమాట.
నేనేం చేసిన అంటే అవన్నీ మార్చలేకపోయినా కొన్నైనా మార్చుదాం అనే ఉద్దేశం నాది. సో దానికోసమే నేను డ్రైవర్ల వీడియోలు చేయటం, డ్యూటీలో జరిగే విషయాలన్నీ ఎక్స్ప్లోర్ చేయడం వీడియోలలో అందువల్ల చేస్తా. తరచుగా నడుస్తుంటే కొంతమంది యాక్సిడెంట్లో చనిపోయి ఇప్పుడు డ్రైవర్లు అంటే అందరు పేదోడు, రిచ్ ఎవరు ఉండరు, అందరు పేదోళ్ళు కాబట్టి డ్రైవింగ్ ఇంకా భరించుకుంటే చేస్తున్నాడు. ఉన్నోడు అయితే ఆ ఫీల్డ్ ఎప్పుడు కూడా ఉండడు, బట్ క్విట్ చేస్తాడు. అంత ఉద్రాయి బతుకు నాకు అనుకుంటారు. ఓకే, లేనోడు మాత్రమే ఇంకా తప్పదు, నాకు ఈ ఆప్షన్ ఉంది. ఎందుకంటే అది కత్తులతో సంసారం చేసినట్లు ఉంటుంది ఎంతసేపు ఉన్నా కానీ. డ్యూటీ అనేది లారీ డ్రైవర్ బతకంటే ఏం లేదు, నిద్రతోటి యుద్ధం చేయాలి. ఎప్పుడు ఎక్కడ ఆగిపోద్దో తెలియని జీవితం అది. ప్రతిదీ ఒకటికి ఒక క్లారిటీ ఉంటుంది, కానీ లారీ డ్రైవర్కి అది ఉండదు. ఇప్పుడు ఈ జర్నీ నేను స్టార్ట్ చేసినా ఇది ఎండ్ అవుతుందా కాదా అనే క్లారిటీ ఉండదు. అలాంటిది లారీ జీవితం. సో అలా జరిగి చాలా కుటుంబాలు రోడ్డు మీద పడుతుంటే నాకున్న ఇన్ఫ్లుయెన్స్ తోటి వీడియోస్ చేసి వాళ్ళ కుటుంబాలకు ఎంతో అంత సహాయం చేసే ప్రయత్నం చేసిన. కానీ ఇది ఎంతవరకు చేయాలన్న ఆలోచన నాకు వచ్చింది. ఎంతవరకు చేయాలి, గవర్నమెంట్ కూడా మమ్మల్ని పట్టించుకుంటే బాగుంటుంది కదా. అంటే గవర్నమెంట్ అంటే ఇప్పుడు ఆర్టీసీ డ్రైవర్కి ఇచ్చినట్టు మాకు కూడా పెన్షన్లు కావాలి, జీతాలు కావాలని కాదు. ఇలాంటి పరిస్థితి యాక్సిడెంట్ అయి చనిపోయినప్పుడు వాళ్ళ కుటుంబం రోడ్డు మీద పడ్డప్పుడు వాళ్ళ కుటుంబాన్ని ఆదుకునే విధంగా ఏదైనా ఒక స్కీమ్, ఫర్ ఎగ్జాంపుల్ ఆ కుటుంబంలో ఉన్న పిల్లలకు చదివించడం కావచ్చు, వాళ్ళకి ఇల్లు లేకపోతే గవర్నమెంట్ తరఫు నుంచి ఇల్లులు ఇప్పించడం కావచ్చు, గవర్నమెంట్ ఆధార్ అనేది ఉండాలని నేను డిసైడ్ అయ్యాను. ఎందుకంటే ఇప్పుడు నేను మ్యారీడే, నాకు 3 ఆడపిల్లలు ఉన్నారు. ఇది తరచుగా పోతున్నారు. రేపు నాకు అదే సిచ్యువేషన్ వస్తే అవతలోడు చూస్తాడా చూడడా, ఏదైనా ఒక్కడితోటే మొదలవుతుంది. మార్చడం అనేది ఒక్కడితో మొదలవుతుంది. ఇప్పుడు ఎవడో చేస్తాడు అనేది ఎందుకు, ఇప్పుడు నాకు కొంత ఫాలోయింగ్ ఉంది కానీ నేను ప్రయత్నిస్తాను. అవుతుందా కాదు, ఇయ్య లేకపోతే రేపు అవుతుందో, లేకపోతే అవుతుందో కాదు తెలియదు. నేనైతే ప్రయత్నం చేస్తాను, డిసైడ్ అయినా. వీలైనంత వరకు కొంతమంది లీడర్స్ని కలిసిన, వర్కౌట్ కాలేదు, ధర్నాలు చేసిన, వర్కౌట్ కాలేదు, పోలీసులు వాళ్ళతోటి వీళ్ళతోటి పంచాయతీలు. ఏది కాని పనికి దేశంలో డ్రైవర్ల పనులే ఉన్నాయా ఇంపార్టెంట్. లేదంటే చెప్పేటోడు మేధావి ఉండాలి, ఆడెంత ఎరిపైనా కానీ వాడు పబ్లిక్లో పెద్ద ఫేమ్ అయి ఉండాలి, ఆడు చెప్పింది తింటారు. సో మేము ఒక ముఖ్యమైన లీడర్ని, ఈ పని ఎవరైతే చేయగలుగుతారో ఆ లీడర్ని కలవాలంటే మాకు అర్హత లేదు. అంటే నువ్వు డ్రైవర్వి, నీకు అపాయింట్మెంట్ ఎందుకు ఇస్తాడు చెప్పు. సాధారణ డ్రైవర్ నీకు అపాయింట్మెంట్ ఇయ్యాడు కదా. అలా ఇప్పుడు నా ప్రాబ్లం ఏందో చెప్పుకోవాలంటే ఆడదాకా పోవాలి. నేను ఆడదాకా పోవడానికి అర్హత అడ్డొస్తుంది. అంటే నాకు అంత అర్హత లేదని చెప్పాను సరికి సాధారణంగా ఈ బిగ్ బాస్ అగ్ని పరీక్ష అనేది మధ్యలో వచ్చిందనమాట. ఫస్ట్ నుంచి నా కాస్ట్ వేరు, మధ్యలో వచ్చింది. ఇది ఇక్కడికి వెళ్ళి ఒక గొంతు ఎత్తి దీని నుంచి బయటకు వచ్చిన తర్వాత జనాలు కావచ్చు, మీడియా కావచ్చు, పబ్లిక్ అందరూ కూడా మన మీద మనం చెప్పేది వింటారు. రైట్, వీడు చెప్పేది కరెక్ట్ అని. ఇవాళ 5 మంది వింటారు, రేపు 10 మంది వింటారని ఆశపడ్డా. దాన్ని గవర్నమెంట్ దాకా ఇప్పుడు మీలాంటి కొన్ని మీడియాస్ వచ్చి ఇది కరెక్టే కదా, నువ్వు అడిగేది కరెక్టే కదా అని నేను చెప్పే మాట పబ్లిక్ వినిపిస్తుంది అప్పుడు. సో ఆ ఉద్దేశంతో ఇప్పుడు నేను అక్కడ దాకా వెళ్ళకపోతే మీరు కూడా నన్ను విలువపోదురు కదా, నువ్వెవరో నేనెవరో అన్నట్టు ఉంటుండే. సో ఆడదానికి వెళ్తే నేను ఏదైనా చెప్పగలుగుతానే ఉద్దేశంతో ఆడదానికి వెళ్ళినా. నేను కూడా ఆడిషన్ వీడియో ఇచ్చిన, 1 minute పెట్టిన. కానీ దానికన్నా ముందు బిగ్ బాస్ కి నేను వెళ్ళాను ఒక వీడియో కూడా చేశారు మీ ఇన్స్టాలో. అవును, బిగ్ బాస్ కి రాదు మనకని కూడా చెప్పినండి. అంటే ఈ ఐడియా నాకు కొంతమంది చెప్పిన తర్వాతనే ఆ వీడియో చేసిన నేను. ఏమని చెప్పాను, చాలా మంది ఏమంటారు అంటే, అలా నువ్వు చేసే ఫైట్ కు ఇందులోకి వెళ్తే నీకు ఖచ్చితంగా ఏదో ఒక రకమైన హెల్ప్ అవుతుంది, అప్పుడు నువ్వు చెప్పేది ఖచ్చితంగా పబ్లిక్ వింటారు, నీకు మన డ్రైవర్ పట్ల అంటే మా డ్రైవర్లే చెప్పడం. అలా వెళ్తే నువ్వు ఎందుకంటే మా గురించి నువ్వు మాట్లాడుతున్నావు కదా, వాళ్ళకి వెళ్తే ఇంకా కొంతమంది వింటారు, మన మీద ఒపీనియన్స్ మారుతాయి, మనం పడే కష్టానికి డ్రైవర్లకు గురించి పబ్లిక్ చెప్పినట్లు ఉంటుంది. సో వాళ్ళకి వెళ్ళన్నా అని తరచుగా చాలా మంది అంటుంటే నేను చెప్పిన అడిగాను, వాళ్ళు మనల్ని తీసుకోర్రా భయ్, అదంతా వేరే ఉంటది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.